వీక్షకులందరికీ వసంత పంచమి సరస్వతి పూజా శుభాకాంక్షలు. యా కుందేంద్ర తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత అని అమ్మవారిని చక్కగా వర్ణిస్తారు. అమ్మవారు తెల్లని వస్త్రాలతో ఉంటుంది. తెలుపు అనేది స్వచ్ఛతకు సంకేతం. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా తెల్లని వస్తువులన్నీ పెట్టచ్చు. మనకి శుద్ధాన్నము, పాలతో క్షీరాన్నము, పాలతో పంచదార వేసి చేసిన క్షీరాన్నము, దధ్యాన్నం అంటే పెరుగు వేసుకుని చేసుకున్నది. ఇకపోతే కూరగాయల్లో తెల్లగా ఉండేది కొద్దిగా క్యాబేజీ, ఆకుపచ్చ లేత ఆకుపచ్చలా ఉంటుంది కాబట్టి క్యాబేజీ, ఆలుగడ్డలు అలాంటివి, కొబ్బరి అన్నము, రవ్వుండలు, రవ్వ తెల్లగా ఉంటుంది కాబట్టి రవ్వుండలు ఇలాంటివి మన శక్తి కొద్దీ పెట్టుకోవచ్చు. అరటిపళ్ళు పెట్టుకోవచ్చు, లోన తెల్లగా ఉంటాయి కాబట్టి. ఇవే పెట్టాలి ఇవన్నీ పెట్టాలని లేదు, మామూలుగా నేను వీడియోలో చూపిస్తున్నాను అనమాట. మన దగ్గర ఏమీ లేకపోయినా ఒక కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ లోపల తెల్లని పదార్థం ఉంటుంది కదా కొబ్బరి, అది కూడా పెట్టవచ్చు. ఈరోజు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సరస్వతీదేవికి దండం పెట్టుకోవడం, వీలున్న వాళ్ళు ఓపికన్న వాళ్ళు పూజ చేసుకోవడం, జపం చేసుకోవడం, పిల్లలకి ముఖ్యంగా చదువు చెప్పడం. అమ్మవారి సరస్వతీదేవి దండకం ఉంటుంది, శ్యామలా దండకం. ఎవరికి తగినట్టు ఎంతవరకు చేతనైతే అంతవరకు జపము, మంత్రము, దండకము ఏదో ఒకటి చేయించడం ముఖ్యం. పుస్తకాలు ఉంటే వాటిని పూజించడం కూడా మంచిదే. సరస్వతీదేవి కటాక్షం ఉంటే మన విద్య వస్తుంది. విద్య ద్వారా మనకి ధనం కూడా వస్తుంది. మాఘమాసంలో పంచమి నాడు సరస్వతీ పూజ చేస్తాము. అలాగే మళ్ళీ మూలా నక్షత్రం వచ్చినప్పుడు ప్రతి నెల కూడా సరస్వతీ పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. లేదా దసరా రోజుల్లో మూలా నక్షత్రం వచ్చినప్పుడు సరస్వతీ పూజ చేసుకుంటూ, సరస్వతిని నమ్ముకున్న వాళ్ళు కాళిదాసు ఒకతను, మళ్ళా తెనాలి రామలింగుడు, వీళ్ళిద్దరూ కూడా సరస్వతీదేవి వలన వారి తెలివి తక్కువతనం నుంచి, అమాయకత్వం నుంచి, అవిద్యాస్థితి నుంచి మంచి విద్యలోకి వచ్చారు, వృద్ధిలోకి వచ్చారు. ఇప్పుడు ఒక ఆయన అయితే మహాకవి కింద పరిగణించబడుతున్నాడు, ఇంకొక ఆయన వికట కవి అయిపోయాడు. కాబట్టి సరస్వతీ పూజ శుభాకాంక్షలు. మరొకసారి సరస్వతి కటాక్షం అందరికీ కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం.